వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగల హల్చల్. ఘనంగా మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై రాయితో దాడి చేసిన యువకుడు. కర్నూలులో సైక్ సిద్ధార్థ్ సినిమా హీరో హీరోయిన్లు సందడి. మడిపల్లి గ్రామంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఓ ఓటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల కేంద్రంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొదటగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఆర్ఎల్ఈ లత వీరేశం మాట్లాడుతూ, చంద్రయ్యపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంత మేరకే అభివృద్ధి జరిగిందని, ఆర్ఎల్ఈ లలితను గెలిపిస్తే గ్రామ అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. నా పేరు ఆర్ఎల్ఈ లత. నన్ను గెలిపించేదంటే టిఆర్ఎస్ తరపున నేను నామినేషన్ వేసిన సర్పంచ్గా. నన్ను గెలిపిస్తే గ్రామ అధ్యక్షులు అందరూ నన్ను గెలిపిస్తే నేను వాళ్లకు పనులు చేస్తా. నేను ఆర్ఎల్ఈ వీరేశం, చంద్రయ్యపల్లి మండలం దుగ్గొండి చంద్రయ్యపల్లి గ్రామ సర్పంచ్ గా మా మిసెస్ ఆర్ఎల్ఈ లత గారి నామినేషన్ వేయించినాము. అది టిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో నామినేషన్ వేసినాము. మేము గతంలో 2006 నుంచి 2011 వరకు మల్లంపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసినాము. ఆ టైంలో కూడా వివిధ రోడ్లు కానీ లేకుంటే డ్రైనేజ్ కానీ నల్లాలు కానీ సమస్య లేకుండా చూసుకుంటూ ఈజీఎస్ అంటే ఒక దాదాపు 3-4 చెర్లను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాము. తర్వాత ఈ రోజు మళ్ళీ మాకు అవకాశం వచ్చింది పార్టీ తరఫున. గతంలో కేసీఆర్ హయాంలో మా విలేజ్ కి సంబంధించిన వరకు ఒక 70 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసినాం. తర్వాత 1,20,00,000తోటి చంద్రపల్లి టు కొండాలపల్లికు బీటీ రోడ్ శాంక్షన్ చేయించుకుంటే అది ఇంతవరకు స్టార్ట్ కాలే. అంటే మా ప్రభుత్వ పీరియడ్ లో అది శాంక్షన్ అయింది, టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. కానీ ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పుడు వచ్చిన పాలకులు దాన్ని నిలుపుదల చేసిండ్రు. అట్టి ఆ రోడ్డు కూడా నేను మళ్ళీ మా భార్యకు కనుక అవకాశం వస్తే దాన్ని మళ్ళీ పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శాసనసభ దగ్గరికి పోయి ఆ రోడ్డు కూడా నేను కంప్లీట్ చేయిస్తానని, తర్వాత ఉన్న గతంలో 25 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరై ఉన్నాయి, అవి కూడా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ వీలుంటే అవి కూడా చేయించుకొని మా ప్రజల సహకారంతో పార్టీలకు అతీతంగా అన్ని కులాలకు కలుపుకొని, అన్ని మతాలను కలుపుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని నేను గ్రామంలో నేను గతంలో మాకు పెండింగ్ అయిన సీసీ రోడ్లు దాదాపు 30 లక్షల సీసీ రోడ్లు వేసినాము. 30 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు రోడ్డు మంజూరైన రోడ్డుని కంప్లీట్ చేస్తాము. ప్రభుత్వం పథకాలను, ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసేదానికి పూర్తి బాధ్యత వహించి పూర్తి సహకారంతో అవి అంటే మన రాజకీయాలకు అతీతంగా అందరికి అందే విధంగా కృషి చేస్తాను. ఇప్పుడు రాబోయే రోజులలో మా ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు అవసరమో ఆ అవసరాలకు అనుగుణంగా మా గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి ఆ అభివృద్ధికి అందరి సహకారంతో
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎయిడ్స్ అవగాహనపై ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానిక వైద్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల్లో అవగాహన పెంచేందుకు వరంగల్ రోడ్డు కూడా నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జేయుడు మాట్లాడారు. సామాజిక బాధ్యతగా సామాజిక విప్లవ అభినందన తెలుపుతున్నాము. ఐఎంఏ నర్సంపేట తరఫున ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. 1928లో సౌత్ ఆఫ్రికాలో మొదలైన వ్యాధి దాదాపు ప్రపంచం మొత్తాన్ని ఆక్యుపై చేసి కబలించి ఎంతోమంది జీవితాలని నాశనం చేసిన వైరస్ ఇది. మన దేశంలో ప్రవేశించినప్పుడు ఎయిడ్స్ కేసెస్ తీసుకురావద్దు. మన ప్రభుత్వాలు కూడా అత్యంత చిత్తశుద్ధితోటి అంతర్జాతీయ ఎయిడ్స్ నిరోధక దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ప్రజలలో ఎయిడ్స్ యొక్కపై అవగాహన కల్పించాలి, ఎయిడ్స్ ను నిరోధించాలి, సమాజానికి ఎయిడ్స్ మహమ్మారి నుంచి దూరంగా కొట్టాలని ఐఎంఏ నర్సంపేట డ్రగ్గిస్ట్ కెమిస్ట్ వాళ్ళు, నర్సింగ్ సన్నత్ నర్సింగ్ కాలేజ్ వాళ్ళు, అందరు యూత్ వాళ్ళు వచ్చి సామాజిక పరంగా మా బాధ్యతగా ఎయిడ్స్ వ్యాధి అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఎయిడ్స్ సమాజం నుంచి మనం దూరంగా కొట్టాలనే ఉద్దేశంతో జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే నియమ నిబంధనలతో కూడిన ఆరోగ్యకరమైన సెక్స్ ని మనం సమాజంలో స్ప్రెడ్ చేయాలి. మరియు కల్తీ ఉన్న బ్లడ్ ను ట్రాన్స్ఫ్యూజ్ చేయకూడదు. షేవింగ్స్ కానీ నీడిల్స్ కానీ చేసేటప్పుడు షేరింగ్ చేసుకోకూడదు. నీడిల్స్ ను డిస్పోజ్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకోటి డ్రగ్ అడిక్షన్స్, మత్తు పదార్థాలకు బానిసై ఒకరి నీళ్ళను ఒకరు వాడుకుంటూ ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవిని కావచ్చు, హెచ్పిఎస్ ఏజీ కావచ్చు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది సామాజిక బాధ్యత. ప్రతి యువకులు తెలుసుకొని మన శరీరానికి ఎయిడ్స్ రాకుండా అంటే ఎయిడ్స్ మనం అంటించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మునుపంటే డిగ్రీలో పెళ్లి తర్వాత మాత్రమే శారీరక సంబంధాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం 8th, 9th, 10th ఇంటర్మీడియట్ లో కూడా సమాజంలో ఈ సెక్సువల్ డిజైర్ కావచ్చు, సెక్సువల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ చాలా పెరిగిపోయినాయి. కాబట్టి ఆ సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆ యొక్క ఎమోషనల్ కి లోన్ అయినప్పుడు కండోమ్స్ తప్పకుండా వాడాలి. ఇది కండోమ్స్ అనేది మన సిగ్గు లేకుండా మాట్లాడి సమాజంలో సిగ్గుపడకుండా ప్రొటెక్షన్ తీసుకో. ఎలాగైతే మనం 2 వీలర్ మీద పోయినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటామో, సెక్సువల్ గా తెలియని వ్యక్తితో సెక్సువల్ గా సంభోగం చేసిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే కండోమ్స్ వాడాలి, ప్రొటెక్టెడ్ సెక్స్ వాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క మెసేజ్ సమాజంలో అందరికి వెళ్ళాలి. ఆరోగ్యవంతమైన సమాజం కావాలని కోరుకుంటూ ఇందుకు ప్రోత్సహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ ఐఎంఏ నర్సంపేట తరఫున అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మేమెంతా దిష్టి పెట్టే వాళ్ళమే అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఎందుకు ఆస్తులు కొంటున్నాడు? బేషరతుగా తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని అన్నారు. తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనమంతా నరదిష్టి పెట్టినందుకే అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండే.
అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. అయినా కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేసుకోవాలని ఇస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మనిషివి, నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి ఏమైనా మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పు అని చెప్తున్నావు. నేను కూడా మీ ఫ్యానే. మొన్న రీసెంట్ మూవీ కూడా, ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉంటారు కదా, నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. 2024లో పొత్తు పెట్టుకున్నావు. నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండాంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి, మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉన్నావు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ల తర్వాత నేను సీఎం అవుతాను అన్నావు. నేను ఒక నార్మల్, ఎవ్వరిది సపోర్ట్ లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే, నేనే 10 ఏళ్ల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాను. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడి రాదా? నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు, నీ ఫ్యాన్లు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరితో పొత్తు? ఇండివిజువల్ నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదిష్టి ఉండదు, నువ్వు కావాలనే కోరుకుంటాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే. మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడొద్దు, మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము. మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ, అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్ ఉంటారు. అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ తల దాచుకుంటారు. అరే మీకు దాచుకునే దానికే హైదరాబాదు, మీ బిజినెస్ కోసమే హైదరాబాదు. కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా, ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అప్పులన్నీ తీరినాయి అంట కదా అని అందరు ప్రజలు అంటున్నారు. అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి, మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయి. అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయిని. అంటే మా ఆస్తులు కావాలి, మావన్నీ కావాలి, కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా? ఇది మాత్రం ఒప్పుకునేది లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, అంటే మేము తెలంగాణ వాళ్ళ కళ్ళు మావి అంత దిష్టి పెట్టే కళ్ళా అని అడుగుతున్నాను. ఇది మాటలు ఎట్లా మాట్లాడను అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. నేను కూడా చాలా మంది నీ గురించి కూడా మస్తు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పేసి నెల తీసుకొని ముందు అప్పులలో ఉంటే అయిన తర్వాత అప్పులు కట్టుకున్నామని మాట్లాడినాం. మేమేమైనా మాట్లాడుతున్నామా మీ రాజకీయాల? మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా మీ రాజకీయాల గురించి. మళ్ళీ నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? మేమంతా దిష్టి పెట్టేటోళ్ళం అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు పెట్టుకుంటున్నావు? అమ్ముకొని విజయవాడ పోయి ఉండరాదా? నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను కూడా నీ ఫ్యానే, నేను కూడా నీ మూవీలు చూస్తుంటాను. కానీ నువ్వు మా తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, మర్యాద ఉండదు. నువ్వు క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను చేస్తాను. ఎందుకు ఇవన్నీ? వచ్చే ఎలక్షన్లో సింగిల్గా నిలబడి, సింగిల్గా జనసేన వాళ్ళని అందరినీ నిలబెట్టుకొని గెలిపించి చూపిరాదా? ఇది కూడా అన్ని బయటపడిపోతాయి కదా ఎవరు ఏందనేది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మేడిపిలో ముత్తులూరి బ్రహ్మం అనే గ్రామ సచివాలయం ఉద్యోగి బైక్ను ఎత్తుకుని వెళ్లిన దొంగలు మరో 2 బైకులకు తాళాలు రాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఒక టీంగా వచ్చిన దొంగలు భయం అనేది లేకుండా ఇలా ఇళ్ల వద్ద నుండి బైక్లను దర్జాగా ఎత్తుకొని పోతుండడంతో బైకర్లు భయపడుతున్నారు. తన బైకును దొంగలు ఎత్తుకొని పోయారని ముత్తులూరి బ్రహ్మం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇక్కడ కంపల్సరీగా మాస్క్ పెట్టుకుంటాడు. ఛార్జ్ లేదు ఇక్కడ నుంచి నెట్ పెట్టాడు 0785 అదే కార్డు లేదు నా దగ్గర. ఇంకా 10-15 తాళాలు పెట్టుకొని ఏది వస్తే అది వస్తుంది. ఇక్కడోడు కాదు, ఇక్కడోడైతే అంత ధైర్యంగా, ఇక్కడోడే లోకలోడైతే మాస్క్ పోసుకు ఏదో ఒకటి పెట్టుకొని, బయటోడు కాబట్టి వాడు అంత ధైర్యంగా పట్టుకోలేరులే అని. వాడికి అదే. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రాష్ట్ర మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. జైపూర్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించిన జైపూర్ మండల నాయకులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండి ఫయాజ్, అసంపల్లి శ్రీకాంత్, ఆగిడి లింగన్న, పాపిరెడ్డి, సాగర్, మనోహర్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి మా ప్రియతమ నాయకులు చెన్నూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి గత 2 సంవత్సరాల రోజు ఇదే జన్మదినాన్ని వారి ఆధ్వర్యంలో అదే రోజు మరి అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నికలు ఉండే ఆ రోజు జరుపుకున్నాం. అదే సంబరాన్ని మరి కొనసాగిస్తూ అదే విజయోత్సవం జరుపుకొని నేడు వారు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా కావడం చాలా శుభపరిణామం. వారు మన కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వంలో మరి మన ప్రియతమ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మంత్రివర్గంలో మంత్రిగా ఉండడం, మరి వారు మాకు ఎమ్మెల్యేగా ఉండడం మా చెన్నూరు ప్రజలకు అదృష్టంగా భావిస్తూ వారి పాలనలో మరి 2 సంవత్సరాల కాలం, నేటికి 2 సంవత్సరాల ప్రభుత్వం మరి ఎలక్షన్ 2 సంవత్సరాలు కావస్తున్న కాలంలో వారు మరి నిత్యం ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటూ అభివృద్ధిలో పురోగతిని సాధిస్తూ మమ్మల్ని అందరినీ కూడా వారు ఏ విధంగా అయితే మరి ఒక దీక్షతో, ఒక కంకణబద్ధంతో, ఒక టైం పంచువాలిటీతో మరి ప్రతిదీ చేస్తారో అదే ఆచరణలో మా కార్యకర్తలను కూడా తీర్చిదిద్దడం చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. మరి వారు నిత్యం ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ మరి ఎక్కడున్న వారు ఫోన్ ద్వారానైనా వారి సమాచారం తెలుసుకుంటూ వారిని పరిష్కరించడంలో ఉండడం చాలా శుభపరిణామంగా మేము భావిస్తూ ఇదే విధంగా వారు ఎల్లవేళలా మరి ఆరోగ్యాలతో ఉండి వారి పాలనలో చెన్నూరు అభివృద్ధి, అటు రాష్ట్ర మంత్రివర్గంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ వారు మరి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, చెన్నూరు అసెంబ్లీ తరఫున వారిని వేడుకుంటూ వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ జై కాంగ్రెస్, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, గడ్డ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. నిజంగా కాకా అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కాకా వారసులుగా ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు, మరి ఇక్కడ వినోదన్న గారు, మరి పెద్దపల్లి పార్లమెంట్లో యువ నాయకుడిగా వంశన్న గారు ఎల్లప్పుడూ ప్రజల కోసమే, ప్రజల బాగు కోసమే సమయం కేటాయిస్తూ వారు ఈ చెన్నూరు గడ్డపై వారు అడుగుపెట్టిన రోజు నుంచి మరి ఎల్లప్పుడూ ప్రతి గ్రామ ప్రజలతో సొంతంగా వారు స్వయంగా తెలుసుకుంటూ వారి సమస్యను పరిష్కరించే నాయకుడు.
అలాంటి వివేక్ వెంకటస్వామి గారు నిన్ను నూరేళ్ళు వారు ఆనందంగా సుఖ సంతోషంగా వారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరి జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటూ మరి వారు గతంలో అధికార పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్పై తెలంగాణ రాష్ట్రం కోసం ఏకదాటిగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఆ రోజు దొరల చేతిలో పోయిన తెలంగాణను మళ్ళీ ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వారు అడుగుపెట్టిన కాడ నుంచి ఏడు కాన్స్టిట్యున్సీలు గెలుచుకున్న ఘనత వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సుల వల్లనే వారి పేరుతోనే ఈ కాన్స్టిట్యున్సీలు మొత్తం 7 ఎమ్మెల్యేలుగా గెలిచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజాపాలనకు తోడ్పడిన వివేక్ వెంకటస్వామి గారు మరెన్నో ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, వివేకన్న నాయకత్వం, వివేకన్న నాయకత్వం. గ్రీన్ స్టార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మూర్ఛ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కల్పించి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా న్యూరో ఫిజిషియన్ డాక్టర్ అమృత్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ రోగికి మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు దగ్గరలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదు అని, చేతిలో ఇనుప వస్తువులు పెట్టకూడదని అన్నారు. రోగికి మూర్ఛ వచ్చినప్పుడు మొదట తన కంట్రోల్లో ఉండదని, అలాంటి అప్పుడు ఆ వస్తువులతో తనకు హాని జరగవచ్చు కావున ఎలాంటి వస్తువులు దగ్గర ఉంచకూడదన్నారు. మూర్ఛ వచ్చి తన స్పృహలోకి వచ్చాక వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. బీపీ కోసం మందులు వాడుతున్న రోగి డాక్టర్ను సంప్రదించకుండా బీపీ కంట్రోల్లో ఉందని, మాత్రలు వేసుకోవడం మానొద్దని అన్నారు. మూర్ఛ రోగి సమయానికి వైద్యం అందలేకపోతే భవిష్యత్తులో జ్ఞాపక శక్తి మందగించడం, నరాలు సచ్చగిలిపోవడం, పక్షవాతం లాంటి జబ్బులకు గురవుతారని అన్నారు. మనం ఏం చేస్తామంటే హాస్పిటల్లో సీరియస్ అయినా వచ్చి సార్ ఎన్నైనా ఇస్తాం సార్ అంట. ఎన్ని అవసరం లేదు, 1000 రూపాయలు పెట్టుకుంటే 1 సంవత్సరం దాకా మళ్ళీ అవసరం లేదు, 1 సంవత్సరం దాకా. సో అవి మీరు కనుక ప్రతి సంవత్సరం ఒకసారి మీకు ఇష్టం ఉన్న టైంలో వచ్చి పరీక్ష చేయించుకుంటే కనుక మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి ఇది అవగాహన కల్పించడం జరిగింది. అక్కడ కానీ మీరు ఏం చేస్తారంటే కొందరు దగ్గరలో చూపించుకోవడము, బీపీ తగ్గింది కదా అని బీపీ టాబ్లెట్ మానేయడము, షుగర్ తగ్గింది కదా అని షుగర్ టాబ్లెట్ మానేయకండి అస్సలకి. మళ్ళీ ఇబ్బంది అనేది మోపైతుంది. ఓకేనా? బీపీ టాబ్లెట్స్ ఉన్న షుగర్ టాబ్లెట్స్ అయితే అస్సలు మారకండి. ఆ డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే, మాలాంటి డాక్టర్స్ ని సంప్రదించిన తర్వాత అవి మానేయాలా వద్దా అనేది అడగండి. ఓకేనా? ఎంతో మంది పేషెంట్స్ ఈ మధ్య చూస్తున్నాం, బీపీ టాబ్లెట్స్ మానేస్తున్నారు, షుగర్ టాబ్లెట్స్ మానేస్తున్నారు, మళ్ళీ పక్షవాతంతో రావడం జరుగుతుంది, కాల్షియం పడిపోయి. ఇట్లాంటి కేసులు నేను చాలా చూసినాను. ఫస్ట్ ఒకసారి పక్షవాతం వస్తుంది, అప్పుడే చెప్తాం అమ్మ ఇప్పుడు కూడా మీరు బీపీ టాబ్లెట్స్ మారదు, షుగర్ టాబ్లెట్స్ మారదు, పక్షవాతం గోళీలు అసలు మారద్దని. బట్ అయినా కూడా వాళ్ళు సరిగ్గా వినకుండా మళ్ళీ ఇంకోసారి అట్లనే బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్స్ మారడం వల్ల మళ్ళీ పక్షవాతం వచ్చింది, 2సారి అట్లా 3సారి కూడా వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. సో అట్లయితే ఎవరు చేయకండి. ఓకే? ప్రైమరీగా ఏం చేయాలి సార్? రిసెప్షన్ ఏం చేయాలి? అదే సార్, మెయిన్ ఏంటంటే సార్ ఒక సైడ్ టర్న్ చేయాలి సార్ పేషెంట్. అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనం ఒక దిక్కు మలపాలి పేషెంట్. మలిపి కొంచెం గాలి మంచి అందేలాగా తల కింద కొంచెం మెత్త పెట్టడము. ఈ సపోజ్ ఏమన్నా ప్రమాదకరపు వస్తువులు ఏమన్నా ఉంటే చుట్టుపక్కల దానికి ఇట్లా చేతులు కొట్టుకోవడం వల్ల అవి తాకుతాయి కదా సార్, వాటిని ఏంటంటే దూరం జరపాలి. ప్రమాదకర వస్తువులు దూరం జరపాలి. అస్సలు నీళ్లు పోయొద్దు, తాళం చేయరు పెట్టద్దు, ఎటువంటి చేయొద్దు. అయితే మనందరం కూడా ఈ సినిమా చూసి నరం పట్టుకుంటే ప్రెగ్నెన్సీ లేకుంటే ఫిట్స్ వస్తే తాళం చేతులని ఒక అపోహలలో ఉన్నాము. తప్పదు. ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ మనిషి ఆధీనంలో ఉండదు, మనం ఏం చేస్తున్నాడో మనిషికి తెలియదు. మీరు చేతిలో కట్టున్నది అనుకో, తను కొట్టుకొని తనే కట్ చేసుకోవచ్చు. సో ఇనుప వస్తువులు ఏది కూడా దగ్గరలో ఉండొద్దు, ఇనుప వస్తువులు ఏది కూడా దగ్గరలో ఉండొద్దు. అంటే తను చేసేది తనకు తెలియదు ఆ టైంలో, 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చిన టైంలో తను చేసేది తనకు తెలియదు. కాబట్టి ఆ చేతిలో కనుక ఎలాంటి బాటిల్ ఉన్నా కూడా బాటిల్ తోటి కొట్టుకోవచ్చు. సో కాబట్టి ఎలాంటి వస్తువులు కూడా ఉంచొద్దు అసలే, దానివల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఫిట్స్ ఇట్లా వస్తాయి జనరల్ ఎవరికైనా, చేతులు ఇట్లా కొట్టుకోవాలి. ఈ చేతుల్ని కూడా మీరు పట్టుకోవద్దు. చేతులు గట్టిగా పట్టుకుంటే ఏమైతుందంటే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉందండి. అట్లాంటి పేషెంట్స్ కూడా ఉన్నారు, లేకుంటే ఉండే తొలగడం అవకాశం కూడా ఉంది. సో
సో వాళ్ళు ఏదైతే ఫిక్స్ వస్తున్నదో దాన్ని జరగనియండి, దాన్ని కాళ్ళు చేతులు పట్టుకొని ఆపకండి. ఇవి కూడా చేస్తారు కొందరు, ఇది కూడా అసలుకి చేయొద్దు. కాళ్ళు చేతులు కూడా పట్టుకోవద్దు. ఫిక్స్ జరగనియండి. అది 2 నిమిషాలలో తగ్గుతుంది. తగ్గిన తర్వాత వెంటనే పేషెంట్ కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అంతే, డాక్టర్ గారిని సంప్రదించాలి. దగ్గరలో ఉన్న నరాల డాక్టర్ సంప్రదించండి. ఓకే. నిర్మల్ జిల్లా తానూరా మండలం ఎల్వత్ గ్రామంలో ఒకే కులానికి చెందిన 2 వర్గాల మధ్య భేదాలు. ఒక వర్గంలోని అమ్మాయి ఇంకో వర్గం నుండి అబ్బాయి ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడి వెళ్లిపోవడం వలన ఇద్దరి మధ్య ద్వేషం ఏర్పడి అమ్మాయి వాళ్ళ వర్గం అబ్బాయి వర్గం కుటుంబంపై కర్రలతో రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది మరియు 2 వాహనాలను ధ్వంసం చేసినట్టు వారు వివరించారు. ఇలా దాడి చేయడం ఇది 3వసారి అని తెలిపారు. मिलन हॉटेलच्या पलीकड मारून तिला बेवस केला ना, तेव्हा तर पोलीस केस झालं म्हणजे भाऊजाला मारलेला. तुमच्या तारूच्या पोलीसवाले काय की आला कोणतर कोणी धरलेत की धरलेत काय माझ्या भाऊजाला मारून बेवस केलं म्हणले म्हणे तेव्हा पोलीस येऊन तेव्हा पोलीस केस झाला इथं. माझ्या भाऊजाला काय ना काय तर हवं. मी काय बरं ठेवलं सांगून आलो माझ्या बापाचं काय नाही नक्की करू दे. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.